హలో ఫ్రెండ్స్ ఇలాంటి జార్జెట్ చీరలు మిషన్ మీద నిలబడవండి. అసలు ఎంత పెట్టినా కూడా జారిపోతా ఉంటాయి. అది జారుతున్నా కూడా మనం ఫాల్స్ స్టిచ్చింగ్ చేస్తానే ఉంటాము. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమవుతా ఉంటాయో చెప్తాను చూడండి. ఫోల్డ్స్ అవ్వడం, ఫాల్స్ అయితే కర్వంట్ గా అయిపోతుంది, ఫోల్డ్ అయిపోతుంది, క్రాస్ గా వచ్చేస్తుంది, ఫాల్ క్రాస్ గా వచ్చేస్తుంది, శారీ క్లాస్ గా వచ్చేస్తుంది. అయినా మీరు స్టిచ్చింగ్ చేసేస్తా ఉంటారు. అలా చేయకుండా నీట్ గా పర్ఫెక్ట్ గా ఫాల్స్ జార్జెట్ శారీకి ఇంకా ఏమేమో సిల్క్ మంచి మంచి చీరలు వచ్చి ఉన్నాయి. అవి కూడా మిషన్ లో నిలబడటం లేదండి. అలాంటి చీరలకి ఎలా స్టిచ్చింగ్ వేసుకోవాలో కంప్లీట్ గా ఒక్క ఫోల్డింగ్ రాకుండా ఫినిషింగ్ ఎలా వేయాలో ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి. ప్లీజ్ మన ఛానల్స్ కి సపోర్ట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, ఓకేనా. ప్రస్తుతానికి కింద పార్ట్ అయితే అయిపోయింది. ఇలా కింద పార్ట్ అయిపోయాక ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇప్పుడు తిప్పాల కదండి. అప్పుడే మనకి క్రాస్ ఫోల్డ్ వచ్చేస్తాయి. అలా క్రాస్ రాకుండా మనం ఎలా ఫినిషింగ్ అయ్యాలో చూడండి ఫ్రెండ్స్. ఏం చెయ్యాలంటే మనం ఇక్కడ ఒక రఫ్ వేస్తున్నాను. ఇక్కడ కొంచెం రఫ్ చేసుకుందాం. ఇలా రఫ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా రఫ్ చేసుకున్నాక కంప్లీట్ గా తీసుకొని పోవాలా. ముందు మీరు ఏం చేయాలంటే ఈ చీర అంతా దీని మీద పెట్టేయండి. తెలుస్తుందా? ఈ చీర గాని మీరు దీని మీద పెట్టేస్తే మనకు జారిగే అవకాశమే ఉండదు అస్సలు. చూడండి, మీకు ఒకసారి శారీ అంతా స్టిచ్చింగ్ చేశాక ఫాలు అప్పుడు మీకు ఒకసారి కంప్లీట్ గా చూపిస్తాను చూడండి. ఎంత ఒక్క ఫ్రిల్ అయినా వచ్చిందండి దాంట్లో, చూస్తున్నారా? ఇలాగే మీరు కూడా స్టిచ్చింగ్ చేస్తే తప్పకుండా కస్టమర్స్ ఇష్టపడి మీ దగ్గరకే వస్తారు. మిషన్ నేర్చుకుంటున్నారు, స్టిచ్చింగ్ చేసేస్తున్నారని కాదండి, మనం వర్క్ పర్ఫెక్ట్ గా ఫినిషింగ్ గా చెయ్యాలా. చూడండి ఎంత ఒక్క ఫ్రిల్ అయినా వచ్చిందా. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఒక్క ఫ్రిల్ కూడా రాలేదు చూడండి. మన ఛానల్స్ కి మీ ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ నేను పెడతా ఉంటాను. ప్లీజ్ లైక్ చేసి నాకు సబ్స్క్రైబర్ చేయండి, అవకాశం ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఒక్క ఫ్రిల్ అయినా వచ్చిందండి, ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూడండి. ఇలా మీరు కూడా చేసుకోవాలా, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.